ఓం సాయిరామ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి సూర్యగ్రహణము అండ్ అమావాస్య రెండు కలిసి ఉన్నాయి కదా ఈరోజు. సో ఈరోజు మీ పార్ట్నరు కరెంట్ ఫీలింగ్స్ అనేవి తెలుసుకుందాము. అమావాస్య టైంలో అండ్ పౌర్ణమి టైంలో అండ్ ఇట్లా స్పెషల్ సూర్యగ్రహణం, చంద్రగ్రహణం ఇలాంటి టైంలో ప్రతి ఒక్కళ్ళకు కూడా మూడ్ స్వింగ్స్ అవుతూ ఉంటాయి అండ్ కొన్ని చేంజెస్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఇప్పుడు మీ పార్ట్నర్ ఫీలింగ్స్లో ఏమన్నా చేంజ్ అనేవి వచ్చాయా, లేకపోతే ముందున్నట్టే ఉన్నారా, కరెంట్ ఫీలింగ్స్ ఏంటి అనేది మనము ఈరోజు వీడియోలో తెలుసుకుందాము. నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే కనుక టారో పరంగా కానీ, వేదిక్ న్యూమరాలజీ పరంగా కానీ, అలాగే గుడ్ టైమింగ్స్ కానీ, ఆరా స్కానింగ్ కి సంబంధించింది కానీ పైన స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ అనేది ఉంటుంది. ఆ వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ఓన్లీ మెసేజ్ మాత్రమే చేయండి, కాల్స్ మాత్రం చేయొద్దు. చాలా మంది స్టార్టింగ్ లో ఉండే ఒక 5 minutes వీడియో అనేది చూడకపోవడం వల్ల నేను కాల్స్ చేయొద్దని చెప్పినా కూడా పైన స్క్రీన్ మీద నెంబర్ కనిపించింది కదా అని కాల్ చేసేస్తారా. అదే అడిగితే కనుక కాల్ చేయొద్దని చెప్పాను కదండి అంటే మేము చూడలేదంటారు. పైన స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కనిపిస్తుంది కానీ అక్కడ ఏం చెప్పారు అనేది మాత్రం కనపడదు. మరి వాళ్ళకి మరి ఎందుకో తెలియదు. ఫస్ట్ 2 to 3 minutes ఏదైతే చెప్తున్నారో అది క్వశ్చన్ గురించి కానివ్వండి, డీటెయిల్స్ కానీ మీరు వింటేనే కదా మీకు ఏదైతే రెజనేట్ అవుతుందా లేదనేది తెలుస్తుంది. అది చూడడానికి కూడా ఓపిక ఉండదు చాలా మందికి. అలాంటి వాళ్ళు దయచేసి నాకు కాంటాక్ట్ అవ్వద్దు. మీ టైం వేస్ట్ చేసుకుని నా టైం వేస్ట్ చేయొద్దు. నేను చెప్పినా కూడా వినకపోతే నాకైతే కోపం వచ్చేస్తుంది కంపల్సరీ. మళ్ళీ వచ్చి మేము వినలేదండి, చూడలేదండి. వీడియో చూస్తేనే కదా, స్టార్టింగ్ లో ఏది ఉందని చూస్తేనే కదా మీకు తెలుస్తుంది మ్యాటర్ ఏందని, రెజనేట్ అయ్యిందా లేదా అని తెలుస్తుంది. కొంతమంది నాకు కనెక్ట్ అవ్వలేదండి, మీరు చెప్పింది రాంగ్ అని అంట. మీ పర్సనల్ రీడింగ్ తీస్తున్నాను నేను చెప్పానా? ఇది ఒక జనరల్ రీడింగ్. మీకు తెలియకపోతే తెలియనట్టు ఉండండి, మళ్ళీ దాని కామెంట్ లో పెట్టడం ఎందుకు? సో ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఓన్లీ వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి. నేను కంపల్సరీ రిప్లై అనేది ఇస్తాను, కొంచెం లేట్ అయినా కూడా. ఫర్దర్గా మీకు డీటెయిల్స్ అనేవి కూడా అక్కడ నేను చెప్తాను. అలాగే ఎవరికైనా జాబ్ పరంగా కానీ, ఫైనాన్షియల్గా కానీ, లేదా హెల్త్ పరంగా, ఈ 3కి మాత్రమే చెప్తానండి. కెరియర్ అని చెప్పి నా లైఫ్ ఎలా ఉంటుంది, నా జీవితం ఎలా ఉంటుంది, లైఫ్ పార్ట్నర్ ఎలా ఉంటారు, ఇలాంటివన్నీ అడుగుతున్నారు. మీ ఇష్టం వచ్చిన క్వశ్చన్స్ అడుగుతున్నారు. కెరియర్ అని అడిగితే కెరియర్లో ఇవన్నీ వస్తాయని నాకు తెలీదు. సో అందుకే నేను కెరియర్ అనేది కూడా తీసేసాను. మీరు అడిగే క్వశ్చన్లు బట్టి నేను డిక్రీజ్ చేసుకుంటా వస్తున్నా ఫ్రీ రీడింగ్ కూడా. ఫస్ట్లో అందరికీ ఫుల్ రీడింగ్ తీశాను. డిఫరెంట్ గా అడుగుతా ఉంటారు. మళ్ళీ నన్ను బ్లేమ్ చేయడము, ఫ్రీ రీడింగ్ చెప్పించుకుని మరి బ్లేమ్ చేయడం చేస్తున్నారు. అందుకని ఫ్రీ రీడింగ్ తీసేసాను. మెయిన్ రిలేషన్షిప్ లో వచ్చిన వాళ్ళు ఇట్లాంటి ఇష్యూస్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మళ్ళీ కెరియర్ అని చెప్పి లవ్ కోసమని వస్తారు. ఎలాగో ఫ్రీ అన్నారు కదా అని ఇదైతే మనీ పే చేయాలని చెప్పి కెరియర్ గురించి చెప్పండి, నా జీవితం ఎలా ఉంటుందో చెప్పండి అంటారు. దీంట్లో టారో పరంగా ఓన్లీ నియర్ ఫ్యూచర్ గురించి మాత్రమే తెలుసుకోవచ్చు. జీవితం ఒక 100 years బతికితే 100 years ఏముందని చెప్పి ఈ కార్డ్స్ లో మాత్రం తెలుసుకోలేము. అదైతే తెలుసుకోండి అందరు కూడా. కెరీర్ అంటే అది కూడా కెరీర్ కింద వస్తుంది. నా లైఫ్ పార్ట్నర్ ఎట్లా ఉంటాడు ఇవన్నీ అడుగుతున్నారు. లేకపోతే నా కెరియర్ ఎలా ఉంటుంది. కొంతమంది అడుగుతారు నా జీవితం ఎలా ఉంటుంది, నా కెరీర్ ఎలా ఉంటుంది. అడగడానికి కూడా రీజన్ అనేది ఉండాలని. నేను క్వశ్చన్ అడగండి, మీకు ఏం కావాలో చెప్పండి, కెరీర్ పరంగా మీకు ఏది కావాలో చెప్పండి అని అడుగుతున్నా. దానికి కాదు నా జీవితం ఎలా ఉందో చెప్పండి, నా కెరీర్ ఎలా ఉంటుంది, లైఫ్ లాంగ్ ఎలా ఉంటుంది, నా వచ్చే లైఫ్ పార్ట్నర్ ఫ్యూచర్లో ఎలా ఉంటాడు, ఇలాంటి అడుగుతా ఉంటారు. మళ్ళీ కొంతమంది మెసేజ్ చేస్తారు, మెసేజ్కి రిప్లై ఇచ్చేదాకా ఓపిక లేనప్పుడు రావద్దండి. లేదు నాకు అంత ఓపిక లేదండి అంటే ఎంతో కొంత మనీ అనేది ఆ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ట్రాన్స్ఫర్ చేసేయండి. చేసేసి నాకు వెంటనే కాల్స్ చేయండి, మెసేజ్లు పెట్టండి, నేను కూడా వెంటనే రెస్పాండ్ అవుతాను. అంటే నాకు ఇంకా వేరే పని పాట ఏం లేదు ఇక. మరి నేను ప్రతిసారి చెప్పి నాకు విసుకొస్తుంది తప్ప మీరైతే ఇలానే చేస్తున్నారు. చాలా మంది కూడా ఫ్రీకి వచ్చిన వాళ్ళు మెయిన్ ఇట్లా చేసేది. సో తప్పకుండా అందరూ వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి, కాల్స్ అనేవి చేయకండి దయచేసి. మళ్ళీ నేను చేసినాక కాల్ చేయొద్దన్న అనిపించుకోవద్దు మళ్ళీ.
సో ఎవరికైనా జాబ్ పరంగా కానీ, ఫైనాన్షియల్‌గా కానీ, హెల్త్ పరంగా కెరియర్ గూడా తీసేసాను. ఓన్లీ హెల్త్ పరంగా ఈ 3 వాటికి మాత్రమే ఏమన్నా తెలుసుకోవాలనుకుంటే వాట్సాప్‌లో 1 క్వెషన్ ఫ్రీ రీడింగ్ తెలుసుకోవడానికి మెసేజ్ పెట్టండి. లేదంటే గనక మనీ పే చేసి చెప్పించుకోండి. నేను రీజనబుల్ ప్రైజెస్‌తోనే తీసుకుంటున్నాను. ఎక్కువ అమౌంట్ గూడా తీసుకోవట్లేదు. దాన్ని బట్టి మీరు ఆలోచించుకోండి. అండ్ నమ్మకము అండ్ ట్రస్ట్ చేయగలిగితేనే రండి. ఎవరిని కూడా నా దగ్గర చెప్పించుకోండి అని ఎవ్వరిని నేను బతిలాడడం లేదు, పిలవడం లేదు. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, నమ్మకం ఉన్నవాళ్ళు మాత్రమే రమ్మంటున్నాను. అది వేదిక్ న్యూమరాలజీ పరంగా కానీ, ఆరా స్కానింగ్‌కి కానీ లైవ్స్ చేశాను. ఆరా స్కానింగ్‌కి సంబంధించి లైవ్స్ కూడా చేశాను. ఫ్రీ రీడింగ్ ఇచ్చాను ఆ లైవ్‌లో. సో, దాన్ని బట్టి మీరు చూసుకోండి. చూసుకొని ఓకే అనుకుంటేనే, నమ్మకం ఉంటేనే రండి. మళ్ళీ ఇక్కడికొచ్చి నన్ను టెస్ట్ చేయడానికో, లేతే మీ టైమ్ పాస్‌కి మీ ప్రాబ్లమ్స్ నన్ను మా మీద రుద్దడానికో మాత్రం రావద్దు. సో, వీడియోలోకెళ్దాము. ఈ అమావాస్య అండ్ సూర్యగ్రహణం అవ్వ టైంలో మీ పార్ట్నర్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ మీ మీద ఏమైనా చేంజ్ అయ్యాయా? కాంటాక్ట్‌లో ఉన్న వాళ్ళు కానివ్వండి, బ్రేకప్ అయిపోయిన వాళ్ళు కానివ్వండి, లేకుంటే మీ మీద కోపంగా ఉన్న మీ పార్ట్నర్ కానివ్వండి, ఇప్పుడు ఏమైనా చేంజెస్ అనేవి వచ్చాయా? థర్డ్ పార్టీలో ఉన్న వాళ్ళు కానీ, చేంజ్ అయ్యారా? లేదా? లేతే ఇప్పుడు అసలు కరెంట్ తన ఫీలింగ్స్ ఏంటనేది మనము తెలుసుకుందాము. ఇక్కడ 3 పైల్స్ ఉన్నాయి కదా! ఈ 3 పైల్స్‌లో నుంచి ఒక పైల్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో, పైల్ నెంబర్ 1, పైల్ నెంబర్ 2 అండ్ పైల్ నెంబర్ 3. ఎవరైతే పైల్ నెంబర్ 1 సెలెక్ట్ చేసుకున్నారో ఫస్ట్ మీరు ఒకసారి డీప్ బ్రీత్ అనేది తీసుకొని మీ నేము అండ్ మీ పార్ట్నర్ నేమ్ అనేది ఒకసారి మనసులో తలుచుకుని ఈ 3 పైల్స్‌లో నుంచి ఒక పైల్ అనేది సెలెక్ట్ చేసుకొని ఫర్దర్‌గా రీడింగ్ అనేది తీద్దాము. పైల్ నెంబర్ 1. పైల్ నెంబర్ 1 ఎవరైతే చూజ్ చేసుకున్నారో పైల్ నెంబర్ 1 వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాము. మీ పార్ట్నరు ఏమైనా చేంజ్ అయ్యారా? నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో కానీ, ఇప్పుడు బ్రేకప్ అయ్యి ఉంటే గానీ, లేకుంటే మీ మీద తన కరెంట్ ఫీలింగ్స్ ఏంటనేది చూద్దాము. డెవిల్, 4 ఆఫ్ హ్యాండ్స్, 6 ఆఫ్ హ్యాండ్స్, లవర్స్, 6 ఆఫ్ పెంటికల్స్, కింగ్ ఆఫ్ హ్యాండ్స్. సో, ఎవరైతే మీ పార్ట్నర్ ఉన్నారో, మీ పార్ట్నరు ఇప్పుడు కొంచెం చేంజ్ అయితే అయ్యారండి. ముందైతే కొంచెము ఎలా అయిపోయారంటే కొంచెం మీ గురించి బ్యాడ్‌గా అనుకుని, మీ గురించి నెగెటివ్‌గా థాట్స్ ఉన్నాయి. అంటే ఎవరైతే బ్రేకప్‌లో అండ్ నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్న వాళ్ళ సంగతి చెప్తున్నాను. సో, వాళ్ళైతే కొంచెం మీ గురించి నెగెటివ్‌గా ఆలోచించడము, మీరెప్పుడు గొడవ పడుతూ ఉంటారనో, లేకపోతే మీ గురించి ఎప్పుడూ కూడా పాజిటివ్‌గా ఆలోచించకుండా ముందున్నంత ప్రేమ మీరిప్పుడు చూపించట్లేదనో, ఇట్లా ఫీల్ అవుతా ఉన్నారు ముందు. కానీ ప్రెజెంట్ అయితే ఇప్పుడు మేబీ మీకు సంబంధించిన జ్ఞాపకాలు అంటే బయట ఎవరైనా పేర్స్ వెళ్తుంటే మీరు గుర్తు రావడము, మీ ఇద్దరు కలిసి గడిపిన క్షణాలు గుర్తు రావడము, మీ ఇద్దరు కలిసి వెళ్ళినవి గుర్తు రావడం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారంటే మీ గురించి కొంచెం పాజిటివ్ ఆలోచిస్తున్నారు ప్రెజెంట్ అయితే. అండ్ మీ మీద మీరు చూపించిన కేరింగ్ కానీ, లవ్ కానీ ఇప్పుడైతే కొంచెము గుర్తుకు వస్తున్నాయి కానీ మరి రావాలనుకుంటున్నారా అంటే రావాలి అని అనుకుంటున్నారు. కంపల్సరీ రావాలని అనుకుంటున్నారు. ఫర్దర్‌గా వచ్చి మీకు ఒక కమిట్మెంట్ ఇవ్వాలని కూడా అనుకుంటున్నారు. ఇప్పుడు ప్రెజెంట్ వాళ్ళకి మీ మీద ఉన్న కోపం అనేది తగ్గింది. కోపం అనేది తగ్గి కొంచెం ప్రశాంతంగా ఉన్నారు. ముందు కూడా మీ ఇద్దరి మధ్య ఏదైనా గొడవలు జరిగినాయి అంటే ఓన్లీ కోపం వల్ల మాత్రమే. అది మీ కోపమైనా అయ్యుండొచ్చు, తన కోపమైనా అయ్యుండొచ్చు. మీ ఇద్దరు ఒకరికొకళ్ళు అనుకోవడం వల్లనే మాత్రమే మీ ఇద్దరి మధ్య గొడవలనేవి జరిగాయి. అండ్ మీరేంటంటే మీరు కొంచెము అండ్ మీ పార్ట్నర్ కొంచెం ఏందంటే కొంచెం హెల్పింగ్ నేచర్ కూడా ఉన్న పర్సనే. ఏదో ఎవరైనా ప్రాబ్లమ్స్‌లో ఉన్నారంటే కొంచెం వెళ్లి హెల్ప్ చేసే మెంటాలిటీ ఉన్న పర్సనే వాళ్ళు. అండ్ మీకెప్పుడైనా ఏదైనా కావాలన్నా కూడా తను చాలా బాగా కేరింగ్‌గా చూసుకున్నారు. మిమ్మల్ని కూడా చాలా ప్రేమగానే చూసుకున్నారు. కాకపోతే మధ్యలో వచ్చిన మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఎందుకొచ్చాయంటే వాళ్ళు కొంచెము నెగెటివ్ థాట్స్‌తో ఉండడం వల్ల మేబీ వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాతావరణం కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి, లేతే వాళ్ళ మైండ్ సెట్ కొంచెం అగ్రెసివ్‌గా ఉండడం వల్ల వాళ్ళ లైఫ్‌లో జరిగే కొన్ని నెగెటివ్ సిట్యుయేషన్స్ వల్ల కానీ, ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ వల్ల కానీ వాళ్ళు కొంచెం అలా మాట్లాడి ఉండొచ్చు. కానీ ఆ టైంలో మీరు కొంచెం ఓపికగా ఉన్నట్టయితే ఇప్పుడు ఈ సిట్యుయేషన్ ఇంత దూరం అయితే వచ్చేది కాదు. కానీ మీరు ఓపికగా లేకపోవడం వలన మీరు కూడా వాళ్ళు కోప్పడే పర్సన్ అయినప్పుడు మీరు కూడా నాకు తెలిసి మీరు కోపం తెచ్చుకునే పర్సనే అండ్ మీ పార్ట్నర్ కూడా కోపం ఉన్న పర్సనే అన్నమాట. ఫైర్ ఎలిమెంట్స్ ఇద్దరు కూడా.
సో, అందువల్లనే ఏమైందంటే, ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు అనుకోవడం వల్లనే ఈ రిలేషన్ ఏదైతే ఉందో బ్రేకప్ అవ్వడం కానివ్వండి, నో కాంటాక్ట్ సిట్యుయేషన్ కానివ్వండి, మీరు బ్లాక్ చేసుకోవడం కానివ్వండి, లేకపోతే వాళ్ళు బ్లాక్ చేయడం కానీ మిమ్మల్ని కానీ జరిగింది. సో, ప్రెజెంట్ అయితే కొంచెం మీ గురించి పాజిటివ్‌గా ఆలోచిస్తున్నారు అండ్ మీ గురించి మళ్ళీ రావాలని గూడా అనుకుంటున్నారు. నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉంటే గనక మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలని అనుకుంటున్నారు. అలాగే రావడమే కాకుండా మళ్ళీ ఒకసారి మీతో మాట్లాడి మీకొక కమిట్మెంట్ ఇవ్వాలని అనుకుంటున్నారు. ఎందుకంటే మీరు తన కోసం వెయిట్ చేస్తున్నారన్న సంగతి తనకు తెలుసు. కాబట్టి మీరు తనకి చూపించిన ప్రేమ కానీ, కేరింగ్ కానీ తనకెప్పుడు గూడా ఇప్పుడు ప్రెజెంట్ అయితే బాగా ఎక్కువగా గుర్తు వస్తున్నాయి. అది ఎందుకంటే మేబీ ఎవరైనా బయటకి వెళ్ళినప్పుడు బయట పేర్స్ జూసినప్పుడు మేమిద్దరం గూడా పాస్ట్‌లో ఇలా ఉన్నాం కదా! ఇలా జరిగాం కదా! ఇలా ఉన్నాం కదా! బైక్ రైడింగ్ మీద వెళ్ళినప్పుడు కానీ, లాంగ్ డ్రైవ్‌లో ఎవరైనా వెళ్తున్నా కానీ, ఇట్లా ఇవన్నీ కూడా గుర్తుకొస్తా ఉన్నాయి. మీకు సంబంధించిన మెమోరీస్ అన్నీ కూడా గుర్తుకు రావడం వల్ల, మీరు చూపించిన ప్రేమ కానీ, హెల్పింగ్ గానీ, తనకు కూడా గుర్తు రావడం వల్ల, తను మళ్ళీ మీ దగ్గరికి రావాలని అనుకుంటున్నారు. ఫర్దర్‌గా మీకు రావడమే కాకుండా, మీకొక కమిట్మెంట్ ఇవ్వాలని అనుకుంటున్నారు. సో, ఫర్దర్‌గా కమిట్మెంట్ ఇచ్చి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవడమో, లేతే ఎంగేజ్‌మెంట్ జేసుకోవడం ఇలాంటివి చేసుకోవాలని అనుకుంటున్నారు. అండ్ ఒకవేళ మ్యారేజ్ అయిపోయిన వాళ్ళైతే మీతో మంచిగా ఉండి మంచిగా ఎక్కడికైనా లాంగ్ డ్రైవ్‌కి వెళ్ళాలనో, లేపోతే బయట ఎక్కడికైనా తీసుకువెళ్ళాలనో, లేతే ఏదైనా మీకు సంబంధించినవి మీ బర్త్‌డేస్ కానీ, స్పెషల్ డేస్‌గా ఉంటాయి గదా! మ్యారేజ్ అయిన వాళ్ళైతే మ్యారేజ్ డే గానీ, బర్త్‌డేస్ గానీ ఇలా సెలబ్రేట్ చేయాలన్న ప్లానింగ్‌లో ఉన్నారు వాళ్ళు. సో, తప్పకుండా అయితే తిరిగొస్తారు. ఇప్పుడైతే మీ గురించి చాలా పాజిటివ్‌గానే ఆలోచిస్తున్నారు. అండ్ మీరేందంటే మీరు తన కోసం వెయిట్ చేస్తున్నారు. తనెప్పుడొస్తారా? తన బ్లాక్ లోన్ ఎప్పుడు తీస్తారా? లేకుంటే మీరేందంటే కొంచెం తనకి అడిక్ట్ అయిపోయారనమాట. తను ఎప్పుడొస్తారా అని వెయిట్ చేస్తున్నారు. మీరు కూడా ఏందంటే ఎక్కువగా ఆలోచించుకోవడం తనెప్పుడొస్తారు? ఇలా ఎందుకయిపోయింది లైఫు? పాస్ట్‌లో చాలా బాగున్నారు. నేను మాట్లాడకపోతే ఉండలేని పర్సన్ ఇప్పుడు నేను మాట్లాడుతుంటేనే చిరాకు పడిపోయి నన్ను బ్లాక్ చేసుకొని మాట్లాడకుండా ఉన్న సిట్యుయేషన్ ఎందుకొచ్చిందా అన్న ఫీలింగ్‌లో మీరున్నారనమాట. సో, మీ సైడ్ నుంచి 100% ఉన్నారు. తన సైడ్ నుంచి కూడా ప్రేమ ఉంది. ప్రేమ లేదైతే అనట్లేదు. కాపోతే ఏదైతే మనస్పర్ధలొచ్చాయో మీ ఇద్దరి మీద మిస్‌అండర్‌స్టాండింగ్స్ వల్లే మెయిన్ మీ ఇద్దరు కొంచెం దూరంగా ఉండాల్సి వచ్చింది. వేరే ఇష్యూస్ అయితే ఏమీ లేవు. తప్పకుండా మళ్ళీ తను రియలైజ్ అయ్యి, తను మీ ప్రేమని తెలుసుకొని మీ లైఫ్‌లోకి మళ్ళీ తిరిగైతే వస్తారు. సో, చూద్దాం ఫర్దర్‌గా అంటే తిరిగి వస్తారని అంటున్నారు. తనకు కూడా ఇప్పుడు రియలైజ్ అయ్యారంటున్నారు. వచ్చినాక ఎలా ఉంటారు? సో, వస్తే మళ్ళీ ఇలానే ఏమన్నా చేస్తారా? మా ఇద్దరి మధ్య గొడవలవుతాయా? లేకపోతే మేము హ్యాపీగా ఉంటామా? వీటన్నిటికి సంబంధించినవి చూద్దాము. అసలు తను కాంటాక్ట్ అవ్వాలంటే మెయిన్ మీ సైడ్ నుంచి మీరేమైనా యాక్షన్ తీసుకోవాలా? ఇవన్నీ గూడా చూద్దాము. ఓహ్! ఫర్దర్‌గా వస్తారు కానీ, వచ్చినాకైనా మీ ఇద్దరు రిలేషను ఏదైతే ఉందో, దాన్ని గొడవలు అనేవి క్రియేట్ చేసుకోమాకండి. ఎందుకంటే, మీ ఇద్దరి మధ్యలో ఒక థర్డ్ పర్సన్ అంటే, థర్డ్ పర్సన్ కంపల్సరీ అపోజిట్ జెండర్ అయితే కాదండి. ఇక్కడైతే థర్డ్ పర్సన్ నాకు తెలిసి మీ ఇద్దరి మధ్య ఎవరైనా మధ్యలో మీడియేటర్స్ ఉండడం గానీ, మీ ఫ్రెండ్స్ కానివ్వండి, లేదా తన ఫ్రెండ్స్ కానివ్వండి, లేతే ఫ్యామిలీ మెంబర్స్ గానీ, వీళ్ళే ఉన్నారు. అపోజిట్ జెండర్ అయితే కాదు. ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ వల్ల మాత్రమే జరిగింది. తనకు కూడా తను ప్రతీదీ కూడా ఎవరో ఒకళ్ళతో అయితే షేర్ చేసుకుంటున్నారు. అంటే అపోజిట్ జెండర్ అంటే ఐ మీన్ అంటే వేరే రిలేషన్‌లో ఉండడం అని మీనింగు. వేరే రిలేషన్‌లో ఉన్నవాళ్ళు మాత్రం కాదు. అండ్ మాక్సిమం మెంబర్స్‌లో ఏందంటే ఒక లేడీస్ చూపిస్తున్నారు. లేడీసు అంటే మీ పార్ట్నర్‌కి సంబంధించిన ఫ్రెండ్స్ ఎవరో
ఫ్రెండ్స్ వల్ల కానివ్వండి, ఫ్యామిలీ మెంబర్స్ బ్రదర్ అండ్ సిస్టర్స్ వల్ల కానివ్వండి, లేతే మదర్ వల్ల కానివ్వండి, ఇట్లా ఫ్యామిలీ మెంబర్స్ వల్లే చూపిస్తుంది. కానీ ఆపోజిట్ జెండర్ అంటే అపోజిట్ జెండర్ అని కాదు. అంటే వేరే రిలేషన్ ఉంటుంది కదా! ఎక్స్ ఉంటారు. లేతే ఇంకొక గర్ల్ ఫ్రెండ్ ఉంటది. గర్ల్ ఫ్రెండ్స్ కానీ ఇట్లా మాత్రం కాదు. ఓన్లీ ఫ్రెండ్స్ కానీ, పేరెంట్స్ కానీ వాళ్ళు కూడా లేడీసే. ఎవరో ఒక లేడీస్ వల్ల మాత్రమే మళ్ళీ ప్రాబ్లమ్ అనేది క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. గొడవలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మళ్ళీ వచ్చినా కూడా వాళ్ళ వల్ల ఏమవుతుందంటే మళ్ళీ రిలేషను కొంచెము డిస్టర్బెన్సెస్ అవుతుంది. సడన్ చేంజెస్ వస్తాయి. మళ్ళీ మీ లైఫ్ లోకి వస్తారు. మీరు ఏదైతే విష్ కోరుకుంటున్నారో తను మీ లైఫ్ లోకి మళ్ళీ రావాలని అదైతే తీరుతుంది. కానీ వచ్చినాక కూడా ఎలా ఉంటుందంటే మళ్ళీ ఎవరైతే ఈ థర్డ్ పర్సన్ ఉన్నారో ఆ థర్డ్ పర్సన్ వలన మళ్ళీ గొడవలు జరగడం కానీ, మీ ఇద్దరి మధ్య గొడవలు జరగడం కానీ, మళ్ళీ వాళ్ళ మైండ్ సెట్ అనేది చేంజ్ అయిపోతుంది. సడన్ చేంజ్ అనేది తీసుకుంటారు. మళ్ళీ రిలేషన్ ఏం చేసుకుందామనో, మళ్ళీ బ్రేకప్ చెప్పాలనో, ఇలాంటి ఏదో ఒక డెసిషన్ అయితే తీసుకుంటారు. మళ్ళీ మీకు ఏమవుతుందంటే మళ్ళీ తన గురించి ఆలోచించుకుంటూ, నిద్రలేని రాత్రులు గడుపుతూ, అసలు ఎవరికి చెప్పుకోలేని సిచ్యువేషన్ లో ఉంటూ, ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్ లో, అసలు ఫ్యూచర్ ఏంటో అర్థం కాదు, ఎందుకు ఇలా అవుతుందన్న విధంగా ఉంది. మీకంటూ షేరింగ్ చేసుకోవడానికి ఎవరు లేరన్న ఫీలింగ్ లో ఉంటారు. కొన్ని రోజులు బానే ఉంటుంది. ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకుంటారు. మంచిగా హ్యాపీగా ఉంటారు. కొన్ని రోజులు మాత్రమే. తర్వాత ఒక మాక్సిమం ఒక 2 months to 4 months కొంచెం రీయూనియన్ అయినాక బానే ఉంటుంది. తర్వాత మళ్ళీ ఏం చేస్తారు? మళ్ళీ ఎవరైతే ఉన్నారో థర్డ్ పర్సన్ వల్ల మళ్ళీ గొడవలు అవుతాయి. రిలేషన్ మళ్ళీ ఎండ్ చేసుకునే దాకా వెళ్తుందనమాట. బ్లాక్ చేసుకోవడం కానీ, మీరు వద్దని అనడం కానీ, ఇలాంటివన్నీ జరుగుతా ఉంటాయి. సో మీరు చేయాల్సిందల్లా ఒకటే ఏందంటే, మీరు ఫైర్ ఎలిమెంటే. తను ఫైర్ ఎలిమెంటే. మీరు ఫైర్ ఎలిమెంట్ గాని, ఎయిర్ ఎలిమెంట్ గాని. అంటే మీకు కోపం ఉంది. తనకి కోపం ఉంది. సో మీ ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు అడ్జస్ట్ చేసుకుంటే మాత్రమే రీయూనియన్ అయినా కూడా ఈ రిలేషన్ అనేది ఎండ్ దాకా వెళ్లకుండా ఉంటుంది. నిజంగా మీకు తను కావాలి అనుకుంటే గనక తప్పకుండా కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. తప్పేముంది? కొంచెం అడ్జస్ట్ అవ్వడం వల్ల తప్పేం లేదు కదా! మీకు ఇష్టమైన వాళ్ళ కోసమే కదా! అంటే మీ తప్పు లేకపోయినా పడమని అంటలేదు. కానీ ప్రతిదానికి గొడవ పడ్డము, ప్రతిదీ ఆర్గ్యుమెంట్ దాకా చేసుకోకుండా, ఓకే. తను కోపంగా ఉన్నప్పుడు మీరు కొంచెం కూల్‌గా ఉండండి. ఏం మాట్లాడకండి. సైలెంట్‌గా ఉండండి. అప్పుడు తన కోపం తనకే తగ్గినాక తను రియలైజ్ అవుతారు. అదే తను కోపంగా ఉన్నప్పుడు మీరు ఒక మాట అని, తనొక మాట అని, మీ గొడవ వల్ల లేనిపోని అనవసరంగా వస్తారు. తను తిట్టడము, మీరేదో మనసులో పెట్టుకొని మీరు తిట్టడము, లేనిపోనివన్నీ వస్తాయి. తర్వాత ఏమవుతదంటే మీరు తనని తిట్టినవి గుర్తొస్తాయి తనకి, తనకి మీరు తిట్టినవి గుర్తొస్తాయి. ఇలా చేసుకోకండి. ఈ రిలేషన్ నిజంగా ఎండ్ చేసుకోకూడదని అంటే గనక మీరు కూడా ఫ్రెండ్లీగా ఒక ఫ్రెండ్ లాగా చూడాలి. మెయిన్ రిలేషన్ అనేది ఫ్రెండ్‌షిప్ లాగా ప్రతిదీ షేర్ చేసుకునే విధంగా ఉండాలి. అది బాధైనా కూడా షేర్ చేసుకునేలాగా ఉండాలి. కోపాన్ని కూడా కొంచెం కంట్రోల్ చేసుకోవాలి. మీకు ఇష్టమైన వాళ్ళ కోసం మీరు కొంచెం తగ్గితే తప్పేముంది? తప్పేం లేదు గదా! సో, మీకిద్దరికి మధ్య రీయూనియన్ అయినా కూడా గొడవలు జరగకుండా ఉండాలంటే మెయిన్ అయితే మీ ఇద్దరి మధ్య ఎవరో ఒకళ్ళైతే అడ్జస్ట్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంది. అప్పుడే ఈ రిలేషన్ అనేది ఎండ్ కాకుండా ఉంటుంది. లేకుంటే కంపల్సరీ ఎండ్ అయిపోతుంది. ఎవరైతే థర్డ్ పర్సన్ మీ ఇద్దరి మధ్య ఇంకొకటేందంటే మీ ఇద్దరికి సంబంధించిన ఏ విషయాలు కూడా ఇంకొకరి మధ్యలో ఉన్న వాళ్ళని ఇన్వాల్వ్ చేయకండి. ఇన్వాల్వ్ చేయడము, మీరు ఇన్వాల్వ్ చేయడము, లేకపోతే వాళ్ళు ఇన్వాల్వ్ చేయడము, ఇట్లా చేయకుండా ఏమైనా ఉంటే మీ ఇద్దరు కొట్టుకోండి, తిట్టుకోండి, ఏమైనా చేసుకోండి. కానీ వేరే వాళ్ళని ఈ థర్డ్ పర్సన్ ఎవరిని కూడా మీ ఇద్దరి మధ్యలోకి తీసుకురాకండి. తీసుకురావడం వల్ల ఆ ప్రాబ్లం అనేది పెద్దగా అవుతుంది. మీరు వేరే వాళ్ళకి చెప్పడం కానివ్వండి, తన గురించి, తను మీ గురించి వేరే వాళ్ళకి చెప్పడం గానీ, ఇలాంటివి చేయకండి. దానివల్ల ఏందంటే ఎవరైనా కూడా మీరు మీ సైడ్ నుంచి కరెక్ట్ అన్నట్టుగానే చెప్పుకుంటారు. వాళ్ళు వాళ్ళ సైడ్ నుంచి కరెక్ట్ అన్నట్టుగా చెప్పుకుంటారు. థర్డ్ పర్సన్ ఏందంటే మీ సైడ్ నుంచి ఆలోచిస్తారు కాబట్టి, ఎందుకంటే మీరు మీ సైడ్ నుండి మంచిగా చెప్పుకొని మీ పార్ట్నర్ గురించి రాంగ్‌గా చెప్తారు కాబట్టి రాంగ్ అంటే తను తప్పుగా అనుకుంటున్నారు అన్న విధంగా చెప్తారు కాబట్టి వాళ్ళేం చేస్తారంటే మీకే సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే అలాంటి వాళ్ళు ఎందుకురా వదిలేయరా అదే ఇది అని చెప్తారు. సో అలాంటివి రాకుండా ఉండాలంటే మీరు ఎవరితో చెప్పకుండా ఉండాల్సిన అవసరం ఉంది. తను కూడా ఎవరికి చెప్పకుండా ఉండాల్సిన అవసరం ఉంది. వాళ్ళ వల్ల ఏందంటే మీరు ఎక్కువగా వాళ్ళ థర్డ్ పర్సన్‌కి ఇన్‌ఫ్లూయెన్స్‌కి ఎక్కువ అవుతారు కాబట్టి మీరైనా, మీ పార్ట్నర్ అయినా ఫర్దర్‌గా ఈ రిలేషన్ ఎండ్ కాకూడదు ఉండాలి అంటే గనక మీరే కొంచెం అడ్జస్ట్ చేసుకోవడం అనేది చాలా అవసరము. సో ప్రెజెంట్ మీరు బాధపడకుండా ఉండాలంటే కూడా సో ఇదే సొల్యూషన్ అన్నమాట.
సో కంపల్సరీ వస్తారు. కొంచెం అయితే పేషెన్స్‌తో వెయిట్ చేయండి. కంపల్సరీ వస్తారు. సో ఇది ఫైల్ నెంబర్ 1 వాళ్ళకి సంబంధించిన రీడింగు. మీ పార్ట్నర్ కరెంట్ ఫీలింగ్స్ చూద్దాం. మీ పార్ట్నర్ లవ్ మెసేజెస్ చూద్దాము. యూ స్టోల్ మై హార్ట్ బట్ ఐ విల్ లెట్ యూ కీప్ ఇట్. నువ్వు నా గుండెని దోచుకున్నావు, కానీ దాన్ని నువ్వు జాగ్రత్తగా పెట్టుకో అంటున్నారు. లెట్స్ లిబరేట్ అవర్ సోల్ బికాజ్ ఆల్ వీ హ్యావ్ ఈజ్ నౌ. మన రిలేషన్ని ఎప్పుడూ కూడా మనము ఎండ్ కాకుండా చాలా జాగ్రత్తగా చూసుకున్నాము, దాన్ని చాలా జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్లాము అని అంటున్నారు. I am addicted to the way I feel when I am thinking about you. నేను బాగా ఎడిక్ట్ అయిపోయాను, ఎందుకంటే నేను ఎప్పుడూ నీ గురించి ఆలోచిస్తున్నాను, నీ ఆలోచనలే నా నుండి పోవడం లేదని అంటున్నారు. ఐ డోంట్ వాంట్ టు హ్యావ్ ఎవ్రీవన్స్ అటెన్షన్, యు ఆర్ ఈజ్ ఎనఫ్. నాకు ఎవ్వరి గురించి అవసరం లేదు, అంటే ఎవరి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, ఎవరి గురించి నాలో గురించి పట్టించుకోలేదు, నా గురించి ఆలోచించలేదు, నా గురించి మాట్లాడడం లేదు అనే ఆలోచన నాకు రాదు. ఎందుకంటే అందరికి సంబంధించిన ఎఫెక్షన్ అంతా కూడా కేరింగ్, లవ్ అనేది నేను నీలో చూశాను. నువ్వు ఒక్కదాని ఉంటే చాలు, నాకు ఇంకెవరూ అవసరం లేదని చెప్తున్నారు. సో ఇదనమాట ఫైల్ నెంబర్ 1 వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది. సో మీకు ఏంజల్ గైడెన్స్ కార్డు కూడా తీద్దాము. ఇంప్రూవింగ్ హెల్త్, పర్ఫెక్ట్ టైమింగ్, ఇట్స్ అప్ టు యూ, నాట్ ద రైట్ టైం. ఇప్పుడు కరెక్ట్ టైం కాదు, కానీ కొంచెం వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. మీకు ఎక్కువగా బాధపడకుండా, మీది ఏదైతే సిచ్యువేషన్ ఉందో తను మీకు దూరంగా ఉన్నారనో, బ్రేకప్ అయిపోయిందనో, రావట్లేదనో ఎక్కువగా బాధపడకుండా, ఏదైతే సిచ్యువేషన్ హోప్ ఒకటి పెట్టుకోండి. హోప్ పెట్టుకుని మళ్ళీ మా ఇద్దరి లవ్ కానీ బంధం కానీ ఏదైతే ఉందో మేము జెన్యున్ గా ఉన్నాం కాబట్టి మీకు మళ్ళీ కంపల్సరీ కలుస్తామన్న నమ్మకంతో ఉండండి. మీ ప్రేమ మీద నమ్మకంతో ఉంటే గనక తప్పకుండా కొన్ని రోజుల్లో, బట్ నాట్ నౌ, అంటే ఇప్పుడు కాదు, నాట్ ద రైట్ టైం, ఇప్పుడు రైట్ టైం కాదు, కానీ ఫ్యూచర్ లో తప్పకుండా కలుస్తారని చెప్తున్నా. ఇంప్రూవింగ్ ద హెల్త్. సో కొంచెం మీరు పేషెన్సీతో వెయిట్ చేస్తే కనుక బాధపడకుండా కంపల్సరీ మీకు రియూనియన్ అయితే ఉంటుంది. సో ఇదనమాట ఫైల్ నెంబర్ 1 వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది. ఎవరికైతే ఫైల్ నెంబర్ 1 అనేది రెజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. క్లైమ్ చేసుకోండి పాజిటివ్ ఎనర్జీని. పాజిటివ్ గా వచ్చిన రీడింగ్ అనేది ఎవరికైతే రెజనేట్ అవ్వదో మీ ఎనర్జీస్ కనెక్ట్ అవ్వలేదని అనుకోండి. ఎందుకంటే ఇది ఒక జనరల్ రీడింగ్, ఎవరి పర్సనల్ రీడింగ్ తీయడం లేదు కాబట్టి మీకు అట్లీస్ట్ 50 to 60% రెజనేట్ అయితే మాత్రమే మీకు సంబంధించిన రీడింగ్ అని చెప్పి క్లెయిమ్ చేసుకోండి. సో ఫైల్ నెంబర్ 2కి సంబంధించిన రీడింగ్ అనేది తీద్దాము. ఎవరైతే ఫైల్ నెంబర్ 2 చూస్ చేసుకున్నారో మీ పార్ట్నరు ఈ అమావాస్య అండ్ సూర్యగ్రహణం రోజు తన కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, ఏమైనా చేంజ్ అయ్యారా, మీ గురించి ఏమైనా పాజిటివ్గా ఆలోచిస్తున్నారా, ఇంకా నెగిటివ్గా ఆలోచిస్తున్నారా, వీటన్నిటికి సంబంధించిన రీడింగ్ అనేది తీద్దాము. 5 of Cups, Knight of Swords, 4 of Swords, Temperance, 7 of Wands, Sun. ఎవరైతే ఫైల్ నెంబర్ 2 చూస్ చేసుకున్నారో మీ పార్ట్నరు మీ గురించి పాజిటివ్ గా అయితే ఏం ఆలోచించట్లేదండి ప్రెజెంట్, అలానే నెగిటివ్ గా కూడా ఆలోచించట్లేదు. కాకపోతే జరిగిపోయిన వాటి గురించి మాత్రమే ఆలోచించుకుంటున్నారు. ఎందుకు ఇలా జరిగిపోయింది, ఎందుకు ఇలా గొడవలు జరిగినాయి, జరిగిపోయిన వాటి గురించి, పాస్ట్ లైఫ్ గురించి ఆలోచించుకుని పాస్ట్ లైఫ్ లోనే ఉండిపోయారు వాళ్ళు.
అంతేగాని ముందుకు వెళ్ళే ఛాన్స్ ఉంది. మీ గురించిన ఆలోచనలు రావట్లేదా అంటే తప్పకుండా ఆలోచనలు వస్తున్నాయి. మీ గురించి కొంచెం కొంచెంగా ఇప్పుడిప్పుడే కొంచెం చేంజ్ అవుతున్నారు. పాజిటివ్‌గా చేంజ్ అవుతున్నారు. మీ గురించిన జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి. కొన్ని మీరు చేసిన పాజిటివ్‌గా ఉన్న విషయాలు గూడా కొన్ని గుర్తొస్తున్నాయి. కానీ రావాలనుకుంటున్నారా అంటే ఇప్పుడు రావడానికైతే అంత రెడీగా లేరు. రావాలన్న ఉద్దేశం ఉన్నా కూడా ఎలా అనుకుంటున్నారంటే మళ్ళీ తన్నే తప్పుబడతారేమో, మీరు డిఫెండ్ చేసుకోవాల్సొస్తదేమో. మేబీ నాకు తెలిసి ఆహ్, తన సైడ్ నుంచే తప్పు ఉన్నట్టుంది. సో, అందుకని వాళ్ళేందంటే మీ దగ్గరికి రావాలన్నా కూడా ఏం ఆలోచిస్తున్నారంటే మీరు మళ్ళీ తనని తప్పుబడతారేమో, మీ దగ్గర చులకన అయిపోతారేమో అన్న ఫీలింగ్ తనకుంది. ఎందుకంటే వాళ్ళు గూడా కొంచెం ఫైర్ ఎలిమెంటే. అండ్ కొంచెం దూకుడుతనము, తొందరపాటు ఎక్కువనమాట వాళ్ళకి. నోరు గూడా తొందరగా జారితే ఏదో ఒకటి అనేస్తారనమాట. అలాంటి పర్సన్ అనమాట. సో, అది కాక వాళ్ళేందంటే పాస్ట్‌లో జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నారు. అంటే వాళ్ళ తప్పు వాళ్ళైతే తెలుసుకున్నారు. కాకపోతే ఏందంటే తప్పు తెలుసుకున్నా యాక్సెప్ట్ చేయడానికైతే వాళ్ళు రెడీగా లేరు. డిఫెండ్ చేసుకుంటా ఉంటారు. నా తప్పు లేదు. నేను నార్మల్‌గానే అన్నాను. నేను మామూలుగానే అన్నాను. దానికెందుకు పెద్దది చేస్తున్నారు అన్న విధంగానే వాళ్ళు డిఫెండ్ చేస్తారే తప్ప ప్రెజెంట్ ఏందంటే రావాలని ఉన్నా వాళ్ళకి కొంచెం మీ మీద ప్రేమ ఉంది. ప్రేమ లేదని కాదు. మీ గురించి కొంచెం పాజిటివ్‌గానే ఆలోచిస్తున్నారు. బట్ మీ దగ్గరికి వస్తే మళ్ళీ మీ దగ్గర వాళ్ళు చులకనగా అయిపోతారు. మిమ్మల్ని ఏందంటే తక్కువ చేసి చూస్తారేమో అన్న ఫీలింగ్ వాళ్ళకుందనమాట. వాళ్ళెప్పుడూ కూడా ఒకళ్ళంటే మాట పడే రకం కాదు. అలా అని చెప్పి వాళ్ళ మాటలు అనరా అంటే మాట్లాడడానికైతే ముందే ఉంటారు. అందరికన్నా ముందుంటారంటే వీళ్ళే ఉంటారు. అలాగే కోపం ఉంటదా అంటే కోపం గూడా ముందే ఉంటది వీళ్ళకి. కోపము, అన్నంలో ఆవేశం ఎక్కువనమాట. ఎయిర్ ఎలిమెంట్ అంటే ఎప్పుడు తొందరపాటు ఎక్కువనమాట దేనికైనా గూడా. క్విక్‌గా యాక్షన్ తీసేసుకుంటారు. ఆలోచించరు. 1 మినిట్ గూడా ఆలోచించకుండా యాక్షన్ తీసుకోవడం వల్లే లేనిపోయిన తలనొప్పులన్నీ వీళ్ళ మీదకే వస్తాయి. అండ్ ప్రెజెంట్ ఏందంటే కొంచెం పాస్‌లో ఉన్నారు. కొంచెం రెస్ట్ తీసుకుంటున్నారు. కొంచెం కామ్‌గా ఉందాము. కొన్ని రోజులు కూల్‌గా ఉందాము. డిస్టర్బ్ చేయకపోవడం వల్ల మేబీ మీరు మిమ్మల్ని బాధ పెట్టాల్సొస్తదేమో అన్న విధంగా ఆలోచిస్తున్నారు. సో, అందుకనే ప్రెజెంట్ కొంచెం సైలెంట్‌గా ఉన్నారనమాట. మిమ్మల్ని మాట్లాడకుండా మీరు మెసేజ్ చేసినా ఒకవేళ నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నా కొన్ని రోజులు రెస్ట్ తీసుకొని కొంచెం ఈ వాతావరణం ఇంకొంచెం కూల్ అయినాక వెళ్దాంలే. లేపోతే ఇప్పుడు వెళ్ళామనుకో మరి తక్కువైపోతామేమో, చులకనైపోతామేమో. ఎందుకు చులకనవ్వడం, మనమెందుకు వెళ్లి చులకనవ్వడం, తన సైడ్ నుంచి రావాలి కదా! వచ్చినప్పుడు చూద్దాంలే అని మీ సైడ్ నుంచే రావాలని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు తను. మీ సైడ్ నుంచే ట్రై చేయాలి. మేబీ వాళ్ళు బ్లాక్ చేసుకుంటే గనక మీరు ఇంకొక ఆప్షన్ ఏదైనా ఉంటే వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా కానివ్వండి, వేరే ఇంకేమన్నా సోషల్ మీడియా ద్వారా కానివ్వండి, వేరే ఏదొక దాని వలన మీరు కాంటాక్ట్ అవ్వాలని వెయిట్ చేస్తున్నారు తప్ప, తప్పు తనదైనా వచ్చి మీరే సారీ జెప్పాలి. తప్పు తను చేసినా మీరే సారీ జెప్పాలి. మీరు చేసినా మీరే సారీ జెప్పాలి. ఇగ వాళ్ళేందంటే తప్పు ఒప్పుకోరు. అండ్ ఎదుటి వాళ్ళని మంచోళ్ళని ఒప్పుకునే రకం గాదు. వాళ్ళకి వాళ్ళే కరెక్ట్. అలాంటి పర్సన్. సో, ప్రెజెంట్ అయితే వాళ్ళు రావడానికి సిద్ధంగా ఉన్నారంటే, రావడానికి సిద్ధంగా లేదు. కాకపోతే కొంచెం చేంజ్ అయితే వచ్చింది. తనని తను తక్కువ చేసుకోకూడదన్న ఉద్దేశంతోనే వాళ్ళు ఆగిపోయారు తప్ప, మీ సైడ్ నుంచే రెస్పాండ్ అవ్వాలి. మీ సైడ్ నుంచే రావాలన్న ఉద్దేశంతో వాళ్ళున్నారు. సో, చూద్దాం ఫర్దర్‌గా. ఒకవేళ మీరు కొన్ని రోజుల తర్వాతైనా ఏమన్నా ఫ్యూచర్‌లో ఏమన్నా చేంజ్ అవుతారా? మీ దగ్గరకొచ్చే ఛాన్స్ ఉందా? లేదా ఇదే మైండ్ సెట్‌తో ఉండి, ఇదే పొగరుతో, యాటిట్యూడ్‌తో, ఈగోతో ఉంటారా? ఒకవేళ మీరు కాంటాక్ట్ అయ్యారనుకోండి, వాళ్ళెలా రెస్పాండ్ అవుతారు? చూద్దాం ఇవన్నీ. చెప్పానుగా ఫైర్ ఎలిమెంట్, ఎంపరర్. వాళ్ళకి అనుకూలంగానే వచ్చాయి అన్నీ. సో, ఫర్దర్‌గా ఫ్యూచర్‌లో గూడా ఎలా ఉంటారంటే వీళ్ళు, మీరు చూపించే ఎమోషనల్ కేరింగ్ ఒక్కటే ఉంటది తప్ప, వాళ్ళ గురించే వాళ్ళు ఆలోచించుకుంటారు. సెల్ఫిష్ పర్సన్. చాలా ఇగో ఉన్న పర్సను అండ్ యాటిట్యూడ్ ఉన్న పర్సన్. చాలా అట్లని మీ మీద ప్రేమ లేదంటే ఉంటది. కానీ బయట చూపించరు.
చూపిస్తే తక్కువైపోతారు కదా! అందుకని చూపించరు. ఎందుకంటే మీరెప్పుడు వాళ్ళ వెంటబడుతూ ఉండాలా, మీరెప్పుడు వాళ్ళకి ఎడిక్ట్ అయిపోయి నువ్వు లేకపోతే నేను చచ్చిపోతా, నువ్వు మాట్లాడవా, ప్లీజ్, ప్లీజ్, ప్లీజ్ అని చెప్పి బతిలాడుకోండి మీరు. మీరు బతిలాడించుకోవడం వాళ్ళకిష్టం. బతిలాడించుకోవచ్చు, కానీ దానికి లిమిట్ ఉంటది. తప్పు వాళ్ళు చేసినా మీరు సారీ చెప్పాలి. మీరు చేసినా మీరే సారీ చెప్పాలి. వాళ్ళు ఎంత పెద్ద తప్పు చేసినా మీరు క్షమించేయాల. మీరు చిన్న తప్పు చేసినా వాళ్ళు క్షమించరు. ఎందుకంటే పెద్ద ఈగోయిస్ట్ పర్సన్ వీళ్ళు. యాటిట్యూడ్ ఉన్న పర్సన్. వీళ్ళకున్న యాటిట్యూడ్, ఈగో ఈ జన్మలో ప్రపంచంలోనే ఎవరికి ఉండదన్నమాట. అలాంటి పర్సన్స్ వీళ్ళు. అలాగే ఏందంటే మంచిగా ఉన్నప్పుడు మీరు కొంచెం ప్రేమ చూపిస్తే మంచిగా ఉంటారు. ఎప్పుడైతే మీరు కొంచెం వాళ్ళు ఏమైనా చేస్తే మీరు కోప్పడ్డారా, లేకపోతే మీ సైడ్ నుంచి ఏదైనా చిన్న మిస్టేక్ జరిగిందా, అప్పుడు ఇంక వాళ్ళ విశ్వరూపం చూపిస్తారు. వాళ్ళు ఎప్పుడు కూడా ఫ్రీడమ్ కోరుకుంటారు. ఏంటంటే ఫ్రీగా ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా మీకు చెప్పాలని కాదు, మీకు చెప్పినా కూడా మీరు యాక్సెప్ట్ చేసేయాల. నేను ఇట్లా బయటకు వెళ్తున్నా అంటే ఓకే, జాగ్రత్తగా వెళ్ళు, ఇదే చెప్పాలి. అంతకుమించి ఎందుకు వెళ్తున్నావు, ఎందుకు వెళ్తున్నారు, అక్కడికి వెళ్ళడం అవసరమా మీకు, ఇప్పుడు వెళ్ళి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకోవద్దు, అది ఇదని మీరు చెప్తే నచ్చదు మళ్ళీ. ఎందుకంటే వాళ్ళకి ఏది కావాలో అదే చేయాలి. మరి మీకు ఏది కావాలో మీరు చేయకూడదు. మీకు ఏది కావాలనేది వాళ్ళే డిసైడ్ చేస్తారు, వాళ్ళకి ఏది కావాలనేది కూడా వాళ్ళే డిసైడ్ చేస్తారు. కాకపోతే ఏంటంటే మీరు కాంటాక్ట్ అవ్వాల్సిన అవసరం అయితే, కాంటాక్ట్ అయితే గనక కంపల్సరీ యాక్సెప్ట్ చేస్తారు. మీ సైడ్ నుంచే వెయిట్ చేస్తున్నారు వాళ్ళు, వాళ్ళ సైడ్ నుంచి ఏం లేదు. వాళ్ళు ఇప్పుడు ప్రెజెంట్ చెప్పాను కదా, రెస్ట్ పొజిషన్ లో అంటే స్ట్రక్ పొజిషన్ లో ఉన్నారు. స్టక్ అయి ఉన్నారు. కొన్ని రోజులు సైలెంట్ గా ఉందామన్న పొజిషన్ లోనే ఉన్నారు వాళ్ళు. వాళ్ళు ఏంటంటే మీ నుండే రావాలి, రెస్పాండ్ అనేది రావాలి. ఓకే, వాళ్ళు బ్లాక్ చేసుకుంటారు, కానీ మీరే మెసేజ్ చేయాలి. వాళ్ళు అన్నిట్లో బ్లాక్ చేసేసుకుంటారు, కానీ మెసేజ్ మీ నుండే రావాలి, వాళ్ళ సైడ్ నుంచి రాకూడదు. ఎందుకంటే వాళ్ళు స్పై చేస్తూ ఉంటారు. మీకు కనపడకుండా వెనకాల బ్యాక్గ్రౌండ్ లో మీరు ఏం చేస్తున్నారు, ఆన్లైన్ లో ఉన్నారా లేదా, సోషల్ మీడియాలో ఉన్నారా లేదా, ఎక్కడేం చేస్తున్నారు అని స్పై చేసుకునే పర్సన్స్ అనమాట. సో ఆ స్పై చేసుకునేది మీరు డైరెక్ట్ గా వచ్చి అడిగితే ఏ గోలా ఉండదు కదా, కానీ అట్లా ఒప్పుకునే రకాలు కాదు. సో మీరేమైనా ఫ్రెండ్స్ ద్వారా కానీ, వేరే ఏదైనా గైడెన్స్ ఇచ్చే వాళ్ళు కానీ ఎవరైనా సలహా ఇస్తే గనక వాళ్ళ సలహాలు తీసుకుని మూవ్ అయితే గనక తప్పకుండా మళ్ళీ రీయూనియన్ అవుతుంది. కానీ వాళ్ళైతే జీవితాంతం అదే ఉంటది. మీ ఎమోషన్స్ ని, మీది ఏదైతే ఎమోషన్స్ ఉన్నాయో ఎమోషన్స్ తో మాత్రమే వాళ్ళని కనెక్ట్ చేసుకోగలరు. ప్రేమతో మాత్రమే వాళ్ళకి దగ్గర అవ్వగలరు. వాళ్ళు ఏమైనా చేశారనుకోండి, వాళ్ళని తప్పు చేసినా మీరు కామ్గా ఉండాల్సిందే. మీకు మెయిన్ చెప్పేది ఏంటంటే, ఈ పైల్ 2 పర్సన్స్ ఎవరైతే చూస్ చేసుకున్నారో వాళ్ళు మీ పర్సన్ దగ్గర మీరు కామ్గా ఉండాలి. వాళ్ళు ఏం చేసినా కరెక్ట్, అవును నువ్వు చేసింది కరెక్ట్. ఒకవేళ వాళ్ళు ఏమైనా తప్పు చేశారనుకోండి, అప్పుడు చేసినప్పుడు వెంటనే చెప్పకూడదు. కొంచెం కూల్గా ఉండి, కొంచెం ప్రేమగా ఉన్నప్పుడు అప్పుడు మీరు చెప్పాలన్నమాట. ఇట్లా చేయొద్దు, ఇట్లా రాంగ్ కదా, అది ఇదని మీరు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పుకోవాలి. అది నిదానంగా బుజ్జగేస్తున్నట్టు. చిన్నపిల్లలకు మనం ఎలా చెప్పుకుంటామో అలా చెప్తేనే తప్ప తిడితేనో లేకపోతే భయపెడితేనో, అలా చేయొద్దు ఇలా చేయొద్దనో, బ్లాక్మెయిల్ చేస్తానో ఏమి ఉండదు వీళ్ళతో. సో వీళ్ళకి ఏదైనా మన కంట్రోల్లో కానీ మనం చెప్పింది వినాలి అంటే కనుక ఓన్లీ ప్రేమతో మాత్రమే చెప్పించుకోగలము. సో మీ సైడ్ నుంచే ఎఫర్ట్స్ పెట్టండి, మీకు రీయూనియన్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. సో ఇదన్నమాట పైల్ నెంబర్ 2 వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాం. మీ పార్ట్నర్ కరెంట్ ఫీలింగ్స్ చూద్దాము. మీ పార్ట్నర్ లవ్ ఫీలింగ్స్ చూద్దాం. అండ్ ఐ లుక్ ఇన్ టు యువర్ ఐస్ ద వే ఐ లుక్ ఎట్ స్టార్స్. నేను నీ కళ్ళలో చూస్తే నాకు స్టార్స్ ఎలా ఉంటాయి, నక్షత్రాల్లాగా అనిపిస్తాయి, వెలిగిపోతుంది అని చెప్తున్నారు. వెలుగుతుందా? ఎవ్రీ టైమ్ ఐ లుక్ ఎట్ ద కీబోర్డ్ ఐ సీ దట్ యూ అండ్ ఐ ఆర్ ఆల్వేస్ టుగెదర్. ఎప్పుడైతే నేను ఫోన్ కీబోర్డ్ లో కానీ, లేకపోతే మేబీ పార్ట్నర్ సాఫ్ట్వేర్ యాప్కి సంబంధించిన అయితే ల్యాప్టాప్ కీబోర్డ్ లో కానీ
ఐ అండ్ మీ అనేది చూస్తే గనక ఐ అండ్ యూ అనే లెటర్ చూస్తే మీ ఇద్దరే గుర్తొస్తారంట. మీరు ఇద్దరు ఎప్పుడు కూడా పక్క పక్కనే ఉండాలి అని చెప్తున్నారు. ఉండాలి అని చెప్తున్నారు. ఐ వాంట్ యూ టు వాంట్ మీ టు. నువ్వు నాకు కావాలి, నేను కూడా. ఐ వాంట్ యూ టు వాంట్ మీ టు. నువ్వు నాకు కావాలి, అలాగే నేను నీకు కావాలి. ఇద్దరం ఒకరికొకరు ఉండాలని చెప్తున్నారు. మీ యూ మీ అంటే నువ్వు నా లైఫ్ లో ఉంటే నాకు హ్యాపీనెస్ ఉంటుంది, నువ్వు నా లైఫ్ లో లేకపోతే నాకు హ్యాపీనెస్ అనేది ఉండదు అని అంటున్నారు. ఏదో వెళ్తీ ఉంటదంట మీరు లేకపోతే తన లైఫ్ లో. అలాంటప్పుడు కాంటాక్ట్ లో రావచ్చుగా, రారు. సో ఫైల్ నెంబర్ 2 వాళ్ళకి ఏంజల్ గైడెన్స్ కూడా చూద్దాం మనం. ఎస్, రిమైన్ పాజిటివ్, అబెండెన్స్, బి అసెప్టివ్. మీరు కొంచెము మీ సైడ్ నుంచి ఎఫర్ట్స్ పెడితే గనక తప్పకుండా మీ ఇద్దరికి మళ్ళీ రీయూనియన్ కానీ, మీ పార్ట్నర్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉంటే గనక మళ్ళీ మీ ఇద్దరికి రీయూనియన్ అవడం, బ్రేకప్ అయితే గనక మళ్ళీ మీ గురించి తెలుసుకోవడము, మీ సైడ్ నుంచి ఎక్కువ ఎఫర్ట్స్ అనేవి పెట్టాల్సిందే. అది మీ ఫ్రెండ్స్ ద్వారా కానివ్వండి, మీరే డైరెక్ట్ గా వేరే సోషల్ మీడియాల ద్వారా కానీ ఎలా అయినా కూడా కాంటాక్ట్ అవ్వాలన్నమాట. మీ ప్రేమను తెలియజేస్తే మాత్రమే. తన తప్పు ఉన్నా కూడా మీరే తప్పైందని ఒప్పుకుంటే మాత్రమే మీ పార్ట్నరు మళ్ళీ రీయూనియన్ అవుతుంది, సిచ్యువేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్. సో ఇదనమాట ఫైల్ నెంబర్ 2 వాళ్ళకి. ఫైల్ నెంబర్ 2 వాళ్ళకి యూనివర్స్ గైడెన్స్ అనేది ఫైల్ నెంబర్ 2 వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది. ఎవరికైతే ఫైల్ నెంబర్ 2 అనేది రెజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో నెక్స్ట్ ఫైల్ నెంబర్ 3 వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాము. ఎవరైతే ఫైల్ నెంబర్ 3 వాళ్ళు ఉన్నారో మీ పార్ట్నర్ కరెంట్ ఫీలింగ్స్. 9 ఆఫ్ స్వర్డ్స్, ఏస్ ఆఫ్ కప్స్, హై ప్రీస్టియస్, పేజ్ ఆఫ్ పెంటికల్స్, నైట్ ఆఫ్ పెంటికల్స్, పేజ్ ఆఫ్ వ్యాండ్స్. మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో ప్రెజెంట్ ఇప్పుడు మీ గురించి కొంచెము అంటే ముందు కొంచెం నెగిటివ్ గా ఆలోచించుకుంటా ఉండొచ్చు. అంటే ఇప్పుడు కొంచెం చేంజ్ చేయారండి. ఎలా చేంజ్ చేయారంటే మేబీ నాకు తెలిసి మీ పార్ట్నర్ కూడా కొంచెము సాఫ్ట్ నేచర్ ఉన్న వాళ్ళే. ఫైల్ 3 ఎవరైతే చూస్ చేసుకున్నారో మీ పార్ట్నర్ కూడా కొంచెం సాఫ్ట్ నేచర్ ఉన్న వాళ్ళే. కాకపోతే కొంచెం స్టెబిలిటీ అనేది తక్కువ, కొంచెం డ్యూయల్ నేచర్ కూడా ఉంది, డ్యూయల్ మెంటాలిటీ ఉంటుంది. కొంచెం పాజిటివ్ గా ఆలోచిస్తారు, కొంచెం నెగిటివ్ గా ఆలోచిస్తారు. ప్రెజెంట్ మీ గురించి కూడా అలానే ఆలోచిస్తున్నారు. కొంచెంసేపు ఏమో మీకు సంబంధించిన ఎమోషనల్ గా ఉండి మీరు గుర్తొచ్చి కొంచెం ఎమోషనల్ గా ఉంటున్నారు. మీరు గుర్తొచ్చినప్పుడు నిద్రపోకుండా ఉండడం, మీకు సంబంధించిన మెమరీస్ అనేవి వాళ్ళ చుట్టూ ఉంటున్నాయి. ఎందుకంటే వాళ్ళు కూడా కొంచెం సాఫ్ట్ నేచరే కాబట్టి మీ గురించి ఆలోచిస్తున్నారు. కాసేపు ఏమవుతుందంటే లేదు ఈ రిలేషన్ ఎండ్ చేసుకున్నాం కాబట్టి వద్దు ముందుకు తీసుకెళ్ళొచ్చు అన్న ఫీలింగ్ లో వాళ్ళు ఉన్నారనమాట. కొంచెం నిదానం ఉన్న పర్సన్, కొంచెం తొందరగా హర్ట్ అవుతారనమాట. మేబీ నాకు తెలిసి మీ ఇద్దరి మధ్య నో కాంటాక్ట్ సిచ్యువేషన్ కానీ లేదా బ్రేకప్ అవ్వడానికి రీజన్ ఏంటంటే మీరు వాళ్ళని హర్ట్ చేయడం వల్ల మాత్రమే, వాళ్ళు బాధపడడం వల్లే కొంచెం అలా నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లోకి వెళ్ళిపోయారు. మెయిన్ ఏంటంటే మీరు అన్న మాటలు వాళ్ళకి బాగా గుర్తొస్తున్నాయి అన్నమాట. ఎందుకంటే వాళ్ళు కొంచెము నిదానంగా ఉండి కొంచెం సాఫ్ట్ నేచరు. సో దానివల్ల ఏంటంటే మీరు అన్న మాటలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు మర్చిపోలేకపోతున్నారు. ఆ మాటల వల్లనే ప్రెజెంట్ ఇలాంటి సిచ్యువేషన్ లో ఉంది కూడా. కాసేపు రావాలన్న ఉద్దేశం ఉంది, రావాలని అనుకుంటున్నారు. కాసేపు ఏం చేస్తున్నారంటే మీరు ఏదైతే మాటలు అన్నారో అవి గుర్తొచ్చి ఆగిపోతున్నారు మీకు కాంటాక్ట్ అవ్వాలంటే. కాకపోతే మీకు సంబంధించిన ఎమోషన్స్ ఇవన్నిటి వలన వాళ్ళు కూడా ఏమన్నా హ్యాపీగా ఏం లేరండి. మీరు ఎలా అయితే బాధపడుతున్నారో వాళ్ళు కూడా బాధపడుతున్నారు. వెళ్దామా వద్దా అన్న విధంగా ఆలోచిస్తున్నా, కొంచెం స్టక్కింగ్ మోడ్ లో ఉన్నారన్నమాట. కాసేపు వెళ్దాం అనిపిస్తుంది, మెసేజ్ చేద్దాము, మాట్లాడదాం అనిపిస్తుంది. కొంచెం సేపు ఏమో నన్ను అనుకోండి అన్నారు కదా, నేను హర్ట్ అయ్యే విధంగా మాట్లాడారు కదా, నేను వద్దన్నా కూడా ఇలాంటి సిచ్యువేషన్ తీసుకొచ్చారు కదా అన్న ఫీలింగ్ లో వాళ్ళు ఉన్నారనమాట. సో కొంచెం 50-50 ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. ఎందుకంటే వాళ్ళ మైండ్ సెట్ ఇప్పుడు ఒక 50% వరకు అయితే చేంజ్ అయ్యింది పాజిటివ్ గా.
సో చూద్దాం ఫర్దర్ గా ఫ్యూచర్ లో రీయూనియన్ అయ్యే అవకాశం ఉందా, లేకపోతే ఈ 50% పాజిటివ్నెస్ కూడా మళ్ళీ నెగిటివ్నెస్ గా మారుతున్నా, మీరేం చేయాలి మళ్ళీ రీయూనియన్ అవ్వాలి అని అంటే గనక వీటన్నిటికి సంబంధించిన రీడింగ్ అనేది తీద్దాము. మెయిన్ ఏందంటే మీ సైడ్ తనకి మీ మీద చాలా ప్రేమ ఉంది అండ్ మీకు అంతకన్నా ఎక్కువ ప్రేమే ఉంది. ఇద్దరికైతే ప్రేమ అయితే ఉంది. ముందు పాస్ట్ లోనూ ఉంది, ఇప్పుడు ఉంది. ఇప్పుడు కొంచెం ఏంటంటే వాళ్ళు మీ మాటల వల్ల హర్ట్ అవ్వడము, బాధపడ్డము, చాలా రకాలుగా మీరు కొంచెం తనని కొంచెం ఎక్కువగా బాధ పెట్టారు. మేబీ మీరు బాధ పెట్టారా అంటే మీ సైడ్ నుంచి మీరు కరెక్ట్ అయ్యి ఉండొచ్చు. కాకపోతే మీరన్న మాటలు తనకి రాంగ్ గా వెళ్ళడం వల్ల తను మీ వల్ల హర్ట్ అయ్యారు. హర్ట్ అవ్వడం వల్ల ఏంటంటే మేబీ చాలా టైమ్స్ మీరు ఏంటంటే మీరు కేరింగ్ లేకపోతే నా వాళ్ళే కదా అన్న ఉద్దేశంతో మీరు అని ఉండొచ్చు. కానీ వాళ్ళకి ఏమనిపించిందంటే ప్రతిసారి వాళ్ళని తక్కువ చేసి మాట్లాడుతున్నారనో, లేకుంటే రూల్ చేస్తున్నారనో, నేను చెప్పిందే వినాలని అంటున్నారనో, లేకపోతే డామినేట్ చేస్తున్నారన్న ఫీలింగ్ లో వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి మీ మీద ప్రేమ ఉంది, మీకు కూడా వాళ్ళ మీద చాలా ప్రేమ ఉంది. ఎప్పుడు కలుద్దామా అన్న ఉద్దేశంతోనే మీరిద్దరు కూడా వెయిట్ చేస్తున్నారు. కానీ మీ ఇద్దరు కలవాలంటే కనుక ఎవరో ఒకళ్ళ హెల్ప్ అనేది చాలా అవసరము అండ్ ఎవరో ఒకళ్ళ గైడెన్స్ కూడా అవసరము. మీ ఇద్దరికి రీయూనియన్ అవ్వాలన్నా, ఫర్దర్ గా మీ ఇద్దరి మధ్య ఏం గొడవలు రాకుండా ఉండాలన్నా కూడా కంపల్సరీ వస్తారండి. లేదంటే మీరు వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంది. మీ సైడ్ నుంచి కూడా 100% ఎఫర్ట్స్ అనేది పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. మీరు కూడా కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేయండి. అండ్ కొంచెం ఏదైతే మీకు కొన్ని విషయాల్లో మీరు కొంచెం సాక్రిఫైస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. మీరు కొంచెం పేషెన్స్, వాళ్ళు ఏమన్నా కూడా పేషెన్స్ ఓపికతో వెయిట్ చేస్తే కనుక తప్పకుండా రీయూనియన్ అయితే ఉంది. అండ్ ఎవరొకళ్ళ గైడెన్స్ కానీ ఫ్రెండ్స్ ద్వారా కానీ మళ్ళీ కాంటాక్ట్ అయితే అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి మీకు. సో తప్పకుండా ఎవరైనా మీకు సజెషన్ ఇస్తే కనుక తప్పకుండా తీసుకుని మీ సైడ్ నుంచి ఎఫర్ట్స్ పెట్టండి. మీ పార్ట్నర్ కి సంబంధించి తను కూడా ఇప్పుడు ఏంటంటే కొంచెం మూడ్ ఆఫ్ లో ఉండడము, కొంచెం మీకు సంబంధించిందే కాకుండా తను కొంచెం తన ఫ్యామిలీ పరంగా కానీ, తన ఫైనాన్షియల్ గా కానీ, తన చుట్టూ కొంచెం ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి అన్నమాట. ఆల్రెడీ మీరు దూరంగా ఉన్నారు ఒకటి, ఇంకొకటి ఏంటంటే తన ఫ్యామిలీ పరంగా కూడా కొంచెం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ అవుతున్నాయి. అలాగే ఇంకా ఏంటంటే జాబ్ లో కానీ, బిజినెస్ లో కానీ కొంచెం ప్రాబ్లమ్ గా ఉందన్నమాట. దాని అన్నిటి వల్ల ఇన్ని ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల కూడా వాళ్ళు ఏంటంటే స్టెబిలిటీ అనేది లేదు. తన మూడ్ స్వింగ్స్ అవడం వల్ల ఇలాంటివన్నీ జరుగుతూ ఉండడం వల్ల, నెగిటివ్ గా జరగడం వల్ల మూడ్ స్వింగ్స్ అవుతూ తన మీద తనకి స్టెబిలిటీ లేకపోవడం వల్లనే ఈ ప్రాబ్లమ్స్ ఇక్కడ దాకా వచ్చినాయి. సో మీరు కొంచెం ఓపికతో వెయిట్ చేసి తన సైడ్ నుంచి కొంచెం ఆలోచించి మీరు కొంచెం నిదానంగా ఉండి ప్రేమతో తన్ని మంచిగా మార్చుకోగలిగితే గనక తనకి మీరు ఒక సపోర్టింగ్ గా తను ఆల్రెడీ చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్నారు కాబట్టి మీరు ఒక సపోర్ట్ అవ్వాలి తప్ప మీరు కూడా ఒక ప్రాబ్లం లాగా తనకు క్రియేట్ అవ్వకూడదు. అప్పుడే తనకి మీ వాల్యూ అనేది తెలుస్తుంది. మీరు కూడా సపోర్ట్ చేయాల్సిన టైం అయితే వచ్చింది. మనం గొడవపడాల్సిన టైంలో గొడవ పడాలి, సపోర్ట్ చేయాల్సిన టైంలో సపోర్ట్ చేయాలి. అప్పుడే రిలేషన్ ఏదైనా కూడా ముందుకు వెళ్తుంది. అప్పుడే మీ వాల్యూ తను తెలుసుకుంటే తన వాల్యూ మీరు తెలుసుకుంటారు. సో ఎవరైతే ఉన్నారో మీరు వాళ్ళకి ఏదైనా సపోర్ట్ చేయాలంటే సపోర్టింగ్ చేసే విధంగా మాట్లాడండి. అంతేగాని మీరు అది చేశారు, ఇది చేశారు, పాస్ట్ లో అలా ఉన్నారు, ఇలా ఉంది, ఇవన్నీ డిస్కషన్ వద్దు. ఇప్పుడు వన్స్ రీయూనియన్ అయ్యింది అంటే అన్ని ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేసుకోవాలి. ఇప్పుడు ఏవైతే పాస్ట్ లో జరిగిన తప్పులు మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకోండి అంతే. దానివల్ల ఏంటంటే మళ్ళీ సేమ్ సిచ్యువేషన్ నో కాంటాక్ట్ రావడం కానీ, మీరు బాధపడడం కానీ, మీరు ఎప్పుడు వస్తారని వెయిట్ చేయడం కానీ, ఇద్దరు రాత్రులు గడపడం కానీ, ఎందుకు ఇలా అయిపోయింది అన్న విషయం అనుకోవడం కానీ ఇవన్నీ జరగకుండా ఉంటాయి. సో మీరైతే కొంచెం అడ్జస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, కొన్ని సాక్రిఫైస్ చేయాల్సిన అవసరం ఉంది. తనకి ఏవైతే ఇష్టం లేదో అవి మీరు వదులుకోవాల్సిన అవసరం అయితే ఉంది. నిజంగా ఒకళ్ళు రిలేషన్ కావాలంటే, వాళ్ళ గురించి కావాలంటే కనుక తప్పకుండా కొన్ని మనం సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది. వాళ్ళు కూడా కొన్ని సాక్రిఫైస్ చేసే వస్తారు. సో మీరు కూడా అర్థం చేసుకుంటే కనుక ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా కొంచెం కొంచెంగా సాల్వ్ అయ్యి మళ్ళీ రీయూనియన్ అయితే ఉంది. తనకి కూడా మీ మీద 100% ప్రేమ అయితే ఉంది.
సో ఇదన్నమాట పైల్ నెంబర్ 3 వాళ్ళకి సంబంధించింది. సో ఇవాళ అయితే అన్ని కూడా ఈ ఏవైతే సూర్యగ్రహణము అండ్ అమావాస్య ఉందో మీ పార్ట్నర్ ఫీలింగ్స్ 3 పైల్స్ కూడా పాజిటివ్ గానే వచ్చాయి. అందరికీ కూడా అనుకూలంగానే ఉంది. ఎవరికైతే రెజనేట్ అవుతుందో తప్పకుండా క్లైమ్ అనేది చేసుకోండి. అండ్ మీకు పార్ట్నర్ కి సంబంధించిన లవ్ మెసేజ్ చూద్దాము. I have no clue what you did to me, but I really addicted to నువ్వు నాకు ఏం చేసావో నాకు తెలియదు, కానీ నేను ఎడిక్ట్ అయిపోయానని చెప్తున్నారు. ద మ్యూచువల్ ఎఫర్ట్ ఈజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్. అంటే మ్యూచువల్ ఎఫర్ట్స్ అంటే ఒకరినొకరు అర్థం చేసుకోవడము అనేది చాలా మంచి విషయము. ఒకరినొకరు అర్థం చేసుకోవడం, ఒకళ్ళొకళ్ళు కావాలనుకోవడం కానీ, ఫీలింగ్ షేర్ చేసుకోవడం కానీ, ఇవన్నీ కూడా ఐ ఫర్గెట్ ఆల్ మై ప్రాబ్లమ్స్ అనేసి యువర్ స్మైల్ ఇన్ యువర్ ఫేస్. నేను నాకు సంబంధించినవన్నీ ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా నీ స్మైలింగ్ ఫేస్ చూస్తే చాలు, నాకున్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా నేను మర్చిపోతాను. టెన్షన్స్ కానీ, ప్రాబ్లమ్స్ కానీ. ఐ వాంట్ యూ టు వాంట్ మీ టు. నీకు నేను కావాలి, అలాగే నాకు కూడా నువ్వు కావాలి. నువ్వు నన్ను ఎలా కోరుకుంటున్నావో నేను కూడా నిన్ను అలానే కోరుకుంటున్నాను అంటున్నారు. సో యూనివర్స్ గైడెన్స్ కూడా చూద్దాం. మీకు మీ పార్ట్నర్ కి సంబంధించిన మీకు తీసుకోవాల్సిన గైడెన్స్ ఏందనేది కూడా చూద్దాం. Within next few weeks, big happy changes, be asset to wait. మీరు కొంచెము వెయిట్ చేస్తే కనుక కొన్ని మంత్స్ కూడా కాదు, కొన్ని వీక్స్ అనేది వెయిట్ చేస్తే కనుక మీ లైఫ్లోనే చాలా బిగ్ చేంజెస్ అనేది, హ్యాపీనెస్ ఏదైతే మీ విష్ ఉందో మీ విష్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది. మీ హ్యాపీనెస్ అనేది మీ లైఫ్లోకి వస్తుంది. తప్పకుండా కొంచెం పేషెన్సీతో వెయిట్ చేయమని చెప్తున్నారు. సో యూనివర్స్ మీకు ఇచ్చే గైడెన్స్ మీ పార్ట్నర్ విషయంలో అయితే ఇదే. సో ఎవరికైతే రెజనేట్ అవుతుందో పైల్ నెంబర్ 3, అలాగే పైల్ నెంబర్ 1 కానీ, పైల్ నెంబర్ 2 కానీ, పైల్ నెంబర్ 3 కానీ, 3 అనేది రెజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ చేసి కామెంట్ రూపంలో కామెంట్ అనేది చేయండి. సో ఇది నా వీడియో. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.